కృష్ణ ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే నవవిధ భక్తి అంగాలు. నిజానికి నవవిధ భక్తి కాదు, భక్తి నవవిధం కాదు. అంటే భక్తి 9 రకాలు ఏం లేదు, కానీ భక్తి యొక్క అంగాలు 9 అవి ప్రధానమైనవి. అయితే ఇక వీటిని ఇంకా బాగా అంటే విస్తరింపజేసి మనకి భక్తి రసామృత సింధువులో ఈ 69నే 64 సుమారు 64 ఉన్నాయి అక్కడ. ఎవరికైనా తెలుసా? 64 ఉన్నాయని భక్తి రసామృత సింధువు తెలుస్తుంది. అందులో మొదటిని గురువుని ఆశ్రయించడం, తర్వాత ఆయన నుంచి వినడం, దీక్ష స్వీకరించడం, ఈ విధంగా మొత్తం అన్ని అక్కడ వస్తాయి అన్నమాట. ఈ 9 నుంచి 64 వస్తాయి. అయితే మొదట నవవిధ అంటే నవ అంటే అర్థం 9, ఇంకా ఇంకొక అర్థం కూడా ఉంది, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఇంకొక అర్థం ఏంటి? ప్రస్ఫుటంగా కనపడేది నవ అంటే కొత్త అని, క్రొత్తది అని. కాబట్టి ఈ విధంగా చాలా అర్థాలు ఉన్నాయి నవవిధ భక్తి అంటే. కానీ ఎందుకంటే సంస్కృతం తెలిసిన వాళ్ళు ఇవన్నీ అర్థాలు తీయగలరు, చెప్పగలరు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా తీసుకునే అర్థం ఏంటంటే 9 అంగాలకు సంబంధించి భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, 9 అంగాలతోటి. ఎందుకని ఈ నవవిధ భక్తి ఎక్కడుంది అసలు? శ్రీమద్ భాగవతంలో మనకి 7వ స్కందంలో ఎక్కడొస్తుందంటే, హిరణ్యకశిపు తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి షండ అమరక అని ఇద్దరు శుక్రాచార్యుల యొక్క కొడుకులు వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాడు. దేనికి? విద్య నేర్చుకోవడానికి. ఎందుకని? అక్కడ వీళ్ళ అసురులు కదా, అందుకని గురుకులం ఉండదు వాళ్ళకి. ఎలాగ చూడండి ఇక్కడ, ఎలాగా రోజు పొద్దున పంపించడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళడం. ఎవరు? ప్రహ్లాదుడు. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు మన ఇళ్ల దగ్గర కూడా అందరూ పొద్దునే పంపించడం, సాయంత్రం ఇంటికి రావడం. కానీ పూర్వం ఎలా ఉండేది విద్య? గురుకులం. ఒకసారి గురుకులానికి పెడితే ఇక మధ్యలో ఏదో ఎప్పుడన్నా కనపడితే, తండ్రి ఏమైనా క్షత్రియుడు ఇలా అయితే ఎప్పుడైనా వెళితే ఒకసారి అలా కనపడి వస్తాడు. అది కూడా ఎప్పుడు రానివ్వదు, ప్రతిసారి. ఎందుకంటే విద్యకు ఆటంకం కదా. ఎప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చేస్తే వాడికి మళ్ళీ ఇంటి మీద గాలి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది అసుర విద్య అనమాట. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఇప్పుడు నేర్పించేది అసుర విద్య అని. ఎందుకని? హిరణ్యకశిపు అసురుడు కదా. అందుకని అసురుల యొక్క గురువు ఎవరు? అసురుల గురువు శుక్రాచార్యుడు కొడుకులు షండ అమరక అని. వాళ్ళ దగ్గరికి ఎవరిని? ఈ యొక్క హిరణ్యకశిపు, ఇంకా మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా, హిరణ్యకశిపుడు తోటి వాళ్ళు అసురులు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి విద్య నేర్పించడానికి పంపిస్తే, అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత హిరణ్యకశిపు అడుగుతాడు, ఏంటి, ఏమి నేర్చుకున్నావు అని. అప్పుడు చెప్పేది ఇది ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇది నేను నేర్చుకున్నాను. నిజానికి ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాడా? వాళ్ళు చెప్పారా విష్ణు స్మరణం అని? చెప్పలా. కానీ అసలు అతను నేర్చుకుంది ఏమిటో చెప్తున్నాడు అక్కడ తండ్రి. నాకేం అర్థమైందని అంటే, దీని అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు చెప్పేది ఏమీ వినడం లేదు, సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఒకళ్ళు చెప్పినా అవన్నీ భౌతికంలో అని వదిలేస్తున్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. కాబట్టి ఇక్కడ తండ్రికి ఇదే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇది చెప్తాడో ప్రహ్లాదుడు ఏమవుతుంది? కోపం వస్తుంది కదా, పడదు కదా. వైరం ఎవరికి? హిరణ్యకశిపుడికి. విష్ణు అంటేనే వైరం. ఎందుకని? అది ఆ యొక్క శాపంతో వచ్చాడు కదా. 3 జన్మలు విష్ణువుతో వైరంతో ఉంటానని శపించబడ్డాడు కదా, జయ విజయం. అది ఇక్కడ ఉంటాను. అయితే అక్కడ వచ్చింది ఇది ప్రహ్లాదుడు. అందుకే మనం ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? శుద్ధ భక్తే. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పేది ఏంటి? శుద్ధ భక్తి గురించి, నవవిధ భక్తి అంగాల గురించి. ఇక్కడ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శుద్ధ భక్తి ఏమిటి అనేది. శుద్ధ భక్తి ఏమిటి అనేది, శుద్ధ భక్తికి మనకి ఆచార్యులు నిర్వచనం ఇస్తున్నారు. భక్తి సామర్థ్యం వీటిలో వస్తాయి. ఏంటి? అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఇందులో అనుకూల్యేన సంకల్పం, శరణాగతిలో మొదటిది అది. ఏమిటది? శరణాగతిలో అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం అని శరణాగతికి 6 అంగాలు ఉన్నాయి. 6టిలో కూడా మొదటిది అనుకూల్య. ఇక్కడ ఏంటి? అనుకూలం ఎవరికి? కృష్ణానుకూలే. అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం,
తర్వాత కృష్ణానుశీలనం, భక్తి ఉత్తమం. కాబట్టి అనుకూలైన కృష్ణానుశీలనం, అనుకూలంగా దేనికి? కృష్ణుడి యొక్క అనుశీలనం అంటే కృష్ణుడి యొక్క సేవకి, కృష్ణుడికి, కృష్ణుడి యొక్క ఆనందానికి, వీటికి అనుకూలంగా ఉండేటువంటి కార్యం. కార్యం ఊరికే కాదు, కార్యం అంటే చెయ్యాలి. ఏం చెయ్యాలి? సేవ. సేవ ఎలా చేయాలి? ఇది సేవ ఎలా చేయాలి? చాలా మంది ఏంటంటే ఇది ఎందుకు ముఖ్యం అని చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మన ఉద్యమంలో, కృష్ణ చైతన్య ఉద్యమంలో చాలా మంది ఎవరైనా డొనేషన్ ఇవ్వగానే మహాభక్తుని చేసేస్తారు. వాడు అసలు వాడు భక్తుడే కాదు, డొనేషన్ మాత్రమే ఇచ్చేవాడు భక్తుడు కాదు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎప్పుడు భక్తుడు అవుతాడు? డొనేషన్ ఇస్తే ఏమవుతుంది? లేదా దానం చేస్తే కృష్ణ చైతన్య అంటే ప్రచారానికి కానీ భక్తులకు కానీ సుకృతి వస్తున్నాడు. భక్తికి సంబంధించిన సుకృతి వస్తుంది భక్తులకు ఇవ్వడం ద్వారా. ఆ సుకృతి పెరిగి 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 ఎప్పటికో వాడు భక్తి చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాడికి అవకాశం వస్తుంది. అంతేగాని ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నాను? మన నవవిధ భక్తి అంగాల్లో ఇది శుద్ధ భక్తికి సంబంధించిన అంగాలు ఇవన్నీ. అందులో ఎక్కడ కూడా దానం లేదు. దానం ఉందా? అక్కడ లేదు. ఇప్పుడు చెప్పుకున్నా కదా శ్లోకం, ఇందులో దానం ఉందా? వాడు చేసేదేంటి? డొనేషన్ అంటే దానం, భక్తులకి ఇస్తున్నారు కాబట్టి అది సుకృతి వస్తుంది. మరి ఎప్పుడు భక్తి నిజంగా భక్తి మొదలవుతుంది? ఇప్పుడు ఈ 9 అంగాల్లో ఏ ఒక అంగంలో వాడు ఉండాలి. చెప్పుకున్నాం కదా 9: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనం. కాబట్టి ఇక్కడ వరకు అర్థమైంది కదా. అనుకూలి అంటే జ్ఞాన కర్మ పట్ల కూడా ఆసక్తి ఉండకూడదు. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఎక్కువ పుస్తకాలు చదవాలని. ఇది అత్యాహారం కింద కూడా వస్తుంది. ఎక్కువ పుస్తకాలు చదవాలి అంటే చాలా ఉపనిషత్తులు, ఈ జ్ఞానం, రకరకాల పురాణాలు, రకరకాల కథలు చెప్పడాలు, ఇవన్నీ చెప్పి జనాల్ని రంజింపజేయడం. తర్వాత ఈయన చాలా మంచి మంచి లెక్చర్లు, మంచి మంచి కథలు చెప్తాడు అని అనిపించుకోవడం కూడా శుద్ధ భక్తి కాదు. అనిపించుకోవడానికి చెప్పకూడదు. శుద్ధ భక్తులు ఎప్పుడు ప్రవచనం అనేది ఇద్దరి కోసం ఇస్తారు. దాన్ని శుద్ధ భక్తులు ఎవరెవరు? వాళ్ళిద్దరు. అందులో ఇద్దరంటే ఇద్దరు కదా, ఎక్కువ మంది. ఒకటి మొట్టమొదటి వాళ్ళు ఇచ్చే ప్రవచనం ఇవన్నీ అతని కోసం. వాళ్ళు ఆ విధంగా భావిస్తారట. మనకు లేదు ఆలోచన, మనమైతే ఇతరుల కోసం చెప్పేస్తున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకుంటారు, నేను కృష్ణుని కీర్తించడానికి నాకు అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళకి నేను చెబుతున్నాను, నేను ఈ విధంగా నా యొక్క విలువైన సమయాన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించాను. ఒకటే. రెండోది ఎవరు? ప్రచారంలో రెండోది ఎవరు? వినేవాళ్ళు. కాబట్టి వినేవాళ్ళకు కూడా ఏం కలగాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? శుద్ధ భక్తి. ఇది ఉద్దేశం. అంతేగాని ఇక్కడ పేరు, కీర్తి వీటికి స్థానం లేదు. ఒకవేళ నిజంగా ఈ నవవిధ అంగాల్లో పాల్గొంటూ కీర్తికాంక్ష గాని, ఏ ఇంద్రియ భోగ కోరిక గాని లోపల ఉంటే కృష్ణుడు చాలా త్వరగా పూర్తి చేస్తాడు. కారణం, వీడికి త్వరగా ఇది పూర్తి అయితే మళ్ళీ ఇంకేది కోరకుండా భక్తి చేస్తాడని ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఆ కోరిక తీరడం ద్వారా వీడు ఇంకా ఎక్కువ అడుగుతాడేమో అని కృష్ణుడికి తెలుసు కదా, మన అప్పుడు తీర్చడం. అంటే కృష్ణుడికి దీన్ని బట్టి మన పైన ఎంత ఇష్టం ఉందో ఆలోచించాలి. సరే, ఇప్పుడు మనం ఈ అంగాల దగ్గరకు వద్దాం. ఏమిటవి? శ్రవణం, కీర్తనం. మన ఉద్యమానికి, కృష్ణ చైతన్య ఉద్యమానికి, ఉద్యమం ఒక వ్యక్తి అనుకుంటే దానికి గుండె ఏంటి? హార్ట్, హృదయం ముఖ్యం కదా అందరికి. దానికి హృదయమే శ్రవణం, కీర్తనం మన ఉద్యమానికి. అందుకే శ్రవణం, కీర్తన ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అంటే ఆ రెండు ఎలాగా? శ్రవణం అంటే వినడం, రెండోది కీర్తనం అంటే కీర్తించడం. శ్రవణం అంటే వినడం. వినడం ఎవరెవరు చేశారు? శ్రవణం చేయడం ద్వారా. శ్రవణానికి మంచి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు. ఇంకా బాగా శ్రవణం చేసింది అర్జునుడు. భగవద్గీత విన్నాడు కదా.
అంటే మరి ఇంకా బాగా అని చెప్పలేము, పరిస్థితి కూడా బాగానే ఉన్నాడు, కానీ నేరుగా ఎందుకు ఇంకా అంటున్నా అంటే నేరుగా భగవంతుడి నుంచి భగవంతుడు కూడా విన్నాడు. భగవంతుడు చెప్పింది ఆయన కూడా చేసి చూపిస్తాడు. సందీపని ముని దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు, ఆయన చెప్పిన విద్య అంతా విన్నాడు. అవసరం లేదు కానీ దానికి తెలియదేమో, కానీ విన్నాడు. ఇంకా ఎలా వినాలి, ఈ శ్రవణం అనేది ఎలా చెయ్యాలి? సాధారణంగా మనం శ్రవణం చేస్తాం, శ్రవణం అనేక చోట్ల చేస్తాం. ఎక్కడెక్కడ చేస్తుంటాం? ముఖ్యంగా రెండు చేస్తాం మనం, రెండు చోట్ల శ్రవణం చేస్తాం. ఒకటి కీర్తన అంటే హరినామాన్ని, రెండవది తత్వాన్ని, భగవద్గీత భాగవతం దీనికి సంబంధించి. రెండు చోట్ల శ్రద్ధ చాలా ముఖ్యం. శ్రవణం అనేది చాలా శ్రద్ధగా చేయాలి. ఎంత శ్రద్ధగా చేయాలంటే ఆ యొక్క శబ్దం అనేది నేను వినడానికే, అంతేగాని అందరూ వినడానికి ఉందలే కీర్తన, అందరూ చెయ్యాలి కదా కీర్తన, అందరూ వింటున్నారులే ప్రవచనం, మనం నిద్రపోతే ఏమవుతుంది? భాగవతం లేదా ఈ శ్రవణం అప్పుడు మనకి నిద్ర ఊరికే వస్తుంది కదా, మనం నిద్రపోతే ఏమవుతుంది? అలా కాదు, శ్రవణం చాలా చాలా శ్రద్ధగా ఉంటాం. కానీ అటువంటి శ్రవణం చెయ్యాలంటే మన యొక్క జీవితం కూడా దానికి అనుకూలంగా కూడా ఉండాలి. అంటే పూర్తిగా చక్కని నిద్ర, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఉండాలి, లేకపోయినా కష్టం. అందుకే భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు ఏంటంటే, సాధకుడికి మొట్టమొదట చూసుకోవాల్సింది ఏంటి? సాధన కాదు, ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమి చేయలేం. కాబట్టి ఆరోగ్యం ముఖ్యం. అలా అని ఆరోగ్యం కోసం అన్ని ఆయుర్వేద మందులు, అల్లోపతి మందులు అన్ని ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ లేదా యోగాసనాలు వేస్తూ ఎప్పుడు సమయాన్ని అలా గడపకూడదు. అందుకే ఇవన్నీ మనకు ఒక బ్యాలెన్స్, సమతుల్యత రావడానికి ఈ విషయాలన్నీ మనకి పర్యవేక్షణ, శిక్షణ అవసరం. శిక్షణ అవసరం. కాబట్టి అది మొదటి ఏంటి? శ్రవణం. చాలా శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఎందుకని? భక్తి మొదలయ్యేదే శ్రవణంతోటే. ఎలాగా? భక్తి అంటే ఏమిటి? కృష్ణుడు దేవాదేవుడు. ఇదేం చేసాం మనం? విన్నాం కదా ఈ విషయాన్ని, మొట్టమొదట శ్రవణం చేశాం కదా. తర్వాత ఏమవుతుంది? దాని ద్వారా విశ్వాసం పెరగడం, భక్తుల సామీప్యం. కాబట్టి శ్రవణం అనేది మూలం. అది వదిలేసామంటే ఇంకేం లేదు. ఆ శ్రవణం ఏంటి? ప్రవచనం ద్వారా, మరియు మనం జపం చేస్తుంటాం కదా, అప్పుడు కూడా శ్రవణం వినడం వదిలేస్తే జపమాల తిరిగిపోతుంది. మాల తిప్పడం అంటారు దాన్ని. అప్పుడు వేచిన వినకపోతుంది. మనం ఎక్కువ మంది చేసేదంటే మాల తిప్పడం చేస్తాం, జపం కాదు. మాల తిప్పుతూ ఉంటాం, నోరు కదులుతూ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. మనం చేసే 4 మాలలు అయిపోతాయి, లేదా 16 మాలలు గంట అయిపోతుంది, గంటన్నర 2 గంటలు అయిపోతుంది టైము. మనకి 8 మాలలు విన్నామని ఆలోచిస్తే చాలా కొద్దిగా ఉంటుంది. కాబట్టి మనసు విని, అంటే ఈ శ్రవణం అనేది మనసుతో ముడిపడిన విషయం, మనసు బుద్ధితో ముడిపడి. అంటే శ్రవణం అనేది మొదటిదే అయినా చాలా కష్టమైన విషయం. ఊరికి వినడం వేరు, అంటే సినిమా పాటలో లేదా ఇంకే పాటలో సంగీతం అలాంటివి ఏంటంటే తాత్కాలికంగా ఆహ్లాదాన్ని కలిగించేవారు. కానీ ఇక్కడ శ్రవణం ఏదైతే ఉందో మనం అది మన లోపలికి తీసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి తత్వం. అదేవిధంగా కృష్ణుడు యొక్క నామాన్ని వింటున్నాను విశ్వాసంతో శ్రవణం చేయాలి. అది శ్రవణం. ఈ శ్రవణం మనం పరీక్షిత్ మహారాజు, తర్వాత అర్జునుడు, ఈ విధంగా. మరి కీర్తనం ఎవరు చేశారు? కీర్తన ఒక విధంగా కృష్ణుడు కూడా కీర్తన చేసినట్లు. ఎందుకని? కృష్ణుడు చెప్తూ ఉన్నాడు కదా, ఎవరి గురించి? తన గురించే, తన గురించి తానే కీర్తించుకుంటున్నట్టు. అదేవిధంగా సుఖదేవ గోస్వామి కృష్ణుడి గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం కీర్తన అంటే హరే కృష్ణ మంత్రం చేస్తూ ఒకడు ముందర చెప్తూ ఉంటాడు, ఒక భక్తుడు, అందరూ వింటూ ఉంటారు. అది కీర్తన. సంకీర్తన మన ఉద్యమమే సంకీర్తన ఉద్యమం. కాబట్టి మన ఉద్యమంలో సంకీర్తన, కీర్తన చాలా ముఖ్యం అనమాట. అంటే కీర్తన అంటే పాడడం అని కూడా. కీర్తనలు, ఈ కీర్తనలు ఎవరెవరు చేశారు? కీర్తనలు ఎవరెవరు చేశారు? చాలా మంది. అన్నమయ్య, పురంధరదాసు, కనకదాసు, రామదాసు, మధ్వాచార్య కూడా కీర్తనలు రాశారు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాగా, వాళ్ళు రాశారు. క్షేత్రయ్య అని తెలుగులో ఒక అతను రాశాడు కీర్తనలు, కృష్ణుడి మీద రాశాడు కీర్తనలు. అదే విధంగా ఇంకెవరున్నారు ఇక్కడ పూరిలో చాలా ప్రఖ్యాతి అష్టపదులు, జయదేవ గోస్వామి, ఇవన్నీ కీర్తనలు.
కాబట్టి ఎవరికైతే బాగా పాటలు ఇవన్నీ ఇష్టం పూర్వం ఉంటాయి వాళ్ళు ఇప్పుడు ఈ పాటలు వినొచ్చు కనీసం. అంటే సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇందులో సంగీతం కూడా ఉంటుంది, కృష్ణుడి కీర్తన ఉంటుంది, అన్ని ఉంటాయి, ఇవి వినొచ్చు. కాబట్టి ఇది కీర్తనం. తర్వాత శ్రవణం, కీర్తనం, తర్వాత విష్ణు స్మరణం. విష్ణు స్మరణం వేరే స్మరణం కూడా కాదు, ఇవన్నీ కూడా విష్ణువుకు సంబంధించినవే అన్ని కూడా. విష్ణు స్మరణం, విష్ణువుని స్మరించడం, ఇది కష్టం. ఇది ఎప్పుడవుతుంది? చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఏంటి, అక్కడ చైతన్య చరితామృతంలో చెప్పబడింది ఏంటి, కీర్తన ప్రభావే స్మరణ హోయివి. కీర్తన ప్రభావం ద్వారా మనం ఈ కీర్తన బాగా ఎప్పుడు చేయగలం? శ్రవణం బాగా చేస్తే. శ్రవణం బాగా చేస్తే కీర్తన బాగా చేస్తే చేయగా స్మరణ. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైన వాటిపైన మనస్సుకు ఇంద్రియాలకు కూడా సంబంధించింది ఇది. కానీ ముఖ్యంగా మనసు, బుద్ధి, అహంకారం, వీటిని శుద్ధి చేసేవి కార్యక్రమం ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. అందుకే ఇవి మొదటివే అయినప్పటికీ కూడా చాలా కష్టమైనవి కూడా. అందుకే మనం చూడొచ్చు కదా, కీర్తన ఎవరైనా సంకీర్తన 4 గంటలు సంకీర్తన చేయగలం మనం కూర్చొని? ఇంకెంతసేపు చేస్తాం? అరగంట, గంట అంటే చేస్తాం, తర్వాత కష్టం. శ్రవణం, అది కూడా కష్టం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే. పూర్వం అయితే వినేవాళ్ళు గంటలు ప్రవచనం, కానీ ఇవన్నీ కష్టం. కాబట్టి ఎప్పుడైతే ఈ శ్రవణం, కీర్తనం చక్కగా అవుతున్నప్పుడు స్మరణం జరుగుతుంది. దేనికి సంబంధించి? విష్ణు స్మరణం, కృష్ణుడికి సంబంధించిన స్మరణం జరుగుతుంది. ఇవి నేను చెప్పాను ఏంటి, మనస్సు, వీటికి సంబంధించి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. తర్వాత పాదసేవనం. పాదసేవనం ఎవరి పాదసేవనం? విష్ణు పాదసేవనం. ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ, ఈ పాదసేవనం కేవలం విష్ణు పాదాలే కాదు, ఆ పాదాలు అది ఇంకా కూడా భక్తుల పాదాల వరకు వెళ్తుందంట ఆ సేవ. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. భక్తులు అంటే శుద్ధ భక్తుల యొక్క పాదాలు. ఇంకా మనకి ప్రభు పాద అని మనం అంటాం. అంటే అర్థం ఏంటి? ప్రభు పాదాల దగ్గర ఉండే వ్యక్తి అని కూడా అర్థం. ప్రభు ఎవరు? కృష్ణుడు, విష్ణువు. విష్ణు పాదాల దగ్గర ఉండేది, లేదా ప్రభు పాద, లేదంటే విష్ణు పాద అని కూడా అంటారు ఎవరిని? ఆచార్యులు. సో ఇక్కడ ప్రభు ఎవరో కృష్ణుడు, పాద దగ్గర ఉండేది ఎవరు? కృష్ణుడు. కాబట్టి మొట్టమొదటి ఎవరు సేవ చేయాలి? ఈ విధంగా చూస్తే ఆయన కాళ్ళ దగ్గర ఉన్న ప్రభు పాద, ఆయనకి సేవ చేయాలి కదా, కాళ్ళ సేవ చేయాలి, విష్ణు పాదాలు చేయాలి. అంటే భక్తుల యొక్క సేవ కూడా ప్రధానమైనది. ఇక్కడ మొదలవుతుంది మనకి స్థూల శరీరంతో చేసే కార్యాలన్నీ కూడా. ఎందుకంటే మొదట శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇవన్నీ స్థూల శరీరం ఉపయోగించి తక్కువ కదా. అక్కడ అంత కీర్తనలో కూడా మహా అంటే కీర్తనలో మన కరతాళు కుడుతాం, ఏమైనా చేతితో చేస్తాం, కానీ ఎక్కువ కూడా నోటితో చేస్తాం, అది కొంతవరకు పర్లేదు. కానీ శ్రవణం చాలా కష్టం. ఎందుకని? చేసేదేం లేదు, వినడమే. మన శరీరం ఏం కాదు, చెవులు, మనస్సు, ఎంతో కష్టం. కానీ ఇక్కడ ఏమవుతుంది, పాదసేవనంలో మనం ఇది కొంచెం సులభంగా చేయొచ్చు. ఎందుకని? పాదాలకి సేవ చేయడం, భగవంతుడి పాదాల కంటే చెప్పుకున్నాం కదా, భక్తులకి సేవ చేయడం అంటే ఆయన అవసరాలన్నీ. శుద్ధ భక్తుల యొక్క బట్టలు ఉతకడం, వాళ్ళ కోసం వండడం, వాళ్ళ శరీరానికి అవసరమైతే శరీరం మర్దన చేయడం. ప్రభువారు చేశారు కదా శిష్యులు, ఆయిల్ తోటి, శిష్యులందరూ ఆయిల్ తోటి మసాజ్ చేయడం, ఇవన్నీ కూడా పాదసేవ. ఎవరి పాదసేవనం? భగవంతుడి పాదాలు. భగవంతుడి పాదసేవనం అంటే ఇంకెలా వస్తుంది? ఇంకా ఉంది. ఏంటిది? భగవంతుడి మందిరంలో ఉంటాడు కదా, ఆయన మందిరంలో తిరిగే ఆయన ప్రదేశం కదా, అది ఆయన ఇల్లు కదా. ప్రదేశం అంటే మరి ఫ్లోర్ కూడా భగవంతుడి మందిరం ఊడడం, ఇవన్నీ కూడా ఊడ్చడం, శుభ్రపరచడం, ఇవన్నీ కూడా ఆయన యొక్క పాదసేవనం. కాబట్టి ఇక్కడ ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం, తస్మాత్ పరతరం దేవి త్వదీయానాం సమర్చనం అని శివుడు పార్వతికి చెప్తాడు కదా. ఆరాధనలో గొప్పది ఏంటి? విష్ణు ఆరాధన. కానీ అంతకంటే గొప్పది ఏంటి? త్వదీయ అంటే ఆ విష్ణువుకి సంబంధించిన వాటిని సేవ చేయడం. అంటే ఏమిటి? విష్ణువు ఎక్కడైతే కృష్ణుడు లీలలు చేసిన ప్రదేశం, ధామ సేవ అంటే ధామాన్ని శుభ్రంగా ఉంచడం,
లేదా విష్ణువుకి సంబంధించి ఇంకెవరు భక్తులు, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళ ఆనందం కోసం మనం సేవ చేస్తూ ఉండడం, ఇవి ముఖ్యం. కాబట్టి ఇక్కడ పాద సేవనంలో భగవంతుడి యొక్క పాదాలు అంటే మందిరం ఇవన్నీ కూడా ఇది స్థూలంగా చేయొచ్చు కదా, మనం మనసు ఎక్కువగా లేకుండా అయినా వాళ్ళకి చేసేయచ్చు ఇక్కడ. అందుకనే మొదటి దశలో ఎవరైనా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే మొదలు పెట్టచ్చు. ఇక ఇందులో భగవంతుడి యొక్క పాత్రలు తోమడం, మందిరంలో ఊడవచ్చడం, తర్వాత భక్తుల యొక్క ఉచ్చిష్టం ఉంటే తీసేయడం, కడగడం, తొడడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. అదంతా మందిరంలో జరుగుతుంది కాబట్టి భగవంతుడి పాదాలకు తగలకూడదు ఇటువంటి, ఆయనకి శుద్ధంగా ఉండాలి కదా. కాబట్టి అక్కడ కూడా అంతా ఇవన్నీ సేవలు చేయొచ్చు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, తర్వాత అర్చనం. అర్చనం అంటే పూజ, ఆరాధన, పూజ, ఇవి అర్చన, అర్చించడం. అందుకే అర్చకులు అంటారు, పూజారులు అర్చిస్తారు ఎవరిని? భగవంతుడు. ఈ అర్చన కూడా ఎక్కడి వరకు వెళ్తుంది? భక్తుల దగ్గర కూడా వెళ్తుంది. గురు పూజ, గురువు కూడా ఉంది. కాకపోతే భగవంతుడు అంతగా ఉండదు, కానీ ఇది కూడా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే భక్తి లోతుగా వెళ్తే భగవంతుడి కంటే భక్తుల యొక్క ఆరాధన, భక్తుల సేవే ప్రధానం అయిపోతుంది. ఎందుకని? భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగేది ఎవరు? భక్తులు. మనం వాళ్ళ దగ్గర విని తెలుసుకొనే కదా మనం ఎంత చేసేది. కానీ జ్ఞానులు లేదా ధ్యానయోగులు వీళ్ళందరికీ ఇది ఉండదు. ఈ యొక్క కృతజ్ఞతా భావం అనేది తగ్గిపోతుంది. ఒకసారి ఆ జ్ఞానం వచ్చేసినాక నాకు తెలిసింది కదా అని అహంకారం వచ్చేస్తుంది. కానీ ఈ అహంకారం పోవడానికే కృష్ణుడు ఈ విధానంలో భక్తుల యొక్క సేవ ఎప్పుడూ ఉండాలి. అందుకే భక్తులు మాత్రమే అహంకారాన్ని పూర్తిగా తొలగించుకొని బయటపడగలరు, కానీ ఇంకెవరికి కష్టం. అహంకారం ఉంటుంది, వాళ్ళు ధ్యానం చేస్తే నేను ధ్యానం చేశాను. కానీ భక్తులు ఏంటి? మనం యొక్క నిజస్థితి ఏంటి? కృష్ణుడి యొక్క దాసుల యొక్క దాసులకి దాసులు అవడమే. కాబట్టి ఇక్కడ అర్చన అనేది భగవంతుడి అర్చన అంటే విగ్రహాల అర్చన, శ్రీ విగ్రహారాధన, మరియు భక్తులది కూడా. ఈ రెండింటిలో సులభమైంది ఏమిటి? భక్తులదే సులభం. ఎందుకని? భక్తులు భగవంతుడి కంటే కూడా ఎక్కువ కరుణతో ఉంటాడు. కారణం ఏంటంటే భగవంతుడి ఆరాధనకు కొన్ని నియమాలు ఉన్నాయి పూర్తిగా. అదేవిధంగా భక్తులు కూడా వారి వారికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం తెలుసుకుంటే చేయడం సులభం. వాళ్ళు చెప్పడానికి కూడా ఎదురుగా ఉంటారు. మనం చేసింది సరైనదా కాదా అని కూడా చెప్తారు. కొంతవరకు సులభం, కానీ అదే సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకని? మనం వాళ్ళ పట్ల అపరాధం చేయకుండా సేవ చేయాలి. వాళ్ళు నొచ్చుకోకుండా, వాళ్ళు నొప్పించకుండా సేవ చేయవచ్చు. కాబట్టి ఈ అర్చన, పూజించడం, ఇవన్నీ ఇందులో రెండు ఉన్నాయి, భగవంతుడిని మరియు భక్తుల్ని. కాబట్టి ఈ విగ్రహారాధన మరి ఎవరు చేయాలి? అందరూ. చాలా మంది ఏంటంటే ముఖ్యంగా ఇస్కాన్లో వీళ్ళందరూ ఫ్యాషన్. చాలా మంది లడ్డు గోపాల్, అసలు గౌడీ సాంప్రదాయం లడ్డు గోపాలే లేదు. లడ్డు గోపాల్ తీసేయండి పోనీ. గౌరనితాయి ప్రభుజీ చాలా మెర్సిబుల్ ప్రభు, మేమందరం గౌరనితాయి తెచ్చేసుకుంటాం. వాడి దీక్ష అయిందా? దీక్ష లేదు. హరినామ దీక్ష కూడా లేదు. ఇలా గౌరనితాయి తెచ్చేసుకుంటాడు. ఎందుకు తెచ్చుకున్నాం? ఎందుకంటే ఈ అర్చన చేయడానికి విధి నియమాలు మనకి ఉన్నాయి, హరిభక్తి విలాసులో ఉన్నాయి. అదేవిధంగా భక్తి రసామృత సింధువులో సేవాపరాధాలు ఉన్నాయి. సేవాపరాధాలు అంటే భగవంతుడి యొక్క విగ్రహానికి సేవ చేయడంలో అపరాధాలు, దానికి స్నానం చేయడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ శూద్రులే. అంటే మనం బయట ఉద్యోగం చేస్తాం, ఇంటికి వచ్చి బ్రాహ్మణులు అయిపోతాం. ఇక్కడ అర్చకుల్లాగా, అంతే కదా. ఇంట్లో అర్చకులు అవుతాం, బయట ఏమో శూద్రులు. ఇంట్లో అర్చకులు. ఇది ఎలా కుదురుతుంది అసలు? ఇది మన మనసు అదంతా కష్టం కదా. అందుకే మనందరికీ ఏంటంటే ఎక్కువ మందికి అంటే ఎవరు అర్చన చేయొచ్చు. అర్చనలు గృహస్థులు ఉన్నా కూడా ఎప్పుడు ఒక 10 మంది, ఒక 5-6 బ్రాహ్మణ దీక్ష తీసుకొని ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటే, ఎందుకంటే ఎవరికన్నా రోగం వస్తే అయిపోయింది. ఒకే ఇంట్లో ఉంటే భార్య భర్తలు ఇద్దరికి బాగలేదు, ఎటు వెళ్ళిపోతారు, అయిపోయింది. కాబట్టి అందరూ చేయకూడదు. దీనికి కూడా నియమాలు ఉన్నాయి. ఎందుకని? దానికి ఒక ప్రామాణికత ఉండాలి కదా. సంప్రదాయం అంటే దాన్ని నిలబెట్టాలంటే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే బ్రాహ్మణ దీక్ష, ఇవన్నీ ఒక పద్ధతి, వాళ్ళకి సమయం, ఇవన్నీ ఉన్నవాళ్ళు చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. ఇది అర్చన. తర్వాత వందనం. వందనం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది శరణాగతి లాంటిది. వందనం అంటే మనం ఇలా వందనం చేస్తాం కదా, దీన్ని వందన ముద్ర అంటాం. ఎప్పుడైతే ఇలా పెడతామో మనం
అప్పుడు మనలో ఒక వినయం కూడా వస్తుందట, అహంకారం కూడా తగ్గుతుందట ఈ విధంగా ఇట్లా చేయడం ద్వారా. ఇవన్నీ ఒకటైతే విష్ణు పురాణంలో దీనికి సంబంధించి ఒకటి ఉంది, వందనానికి సంబంధించి. ఎప్పుడైతే విష్ణువుకి వందనం చేస్తాం మనం, అప్పుడట ఆయన ఏంటి, నేను ఎలా వందనం చేయాలి, మమత్వ భావం లేకుండా, స్వామి నేను నీ యొక్క దాసుడిని అనే భావంలో ఎప్పుడైతే మనం వందనం చేస్తామో, నన్ను నీకు అర్పిస్తున్నాను అని అంటే విష్ణు అంట కళ్ళ వెంట నీళ్ళు వస్తాయట విష్ణువుకి. ఎందుకని, మనందరం ఆయన సంతానం, ఆయనకి దాసులేమే కదా, వీళ్ళందరూ నా దాసులే కదా, ప్రత్యేకంగా మళ్ళీ నాకు వచ్చి నాకు పూర్తిగా శరణాగతి పొంది ఇలాగా చెయ్యాలా. విష్ణు అనుకుంటాడు, నా కౌస్తవం ఎలాగో, కౌస్తవం అని ఈ జీవుడు కూడా అలాగే నాకు. కానీ ఈ జీవుడు చేస్తున్నాడు కాబట్టి అక్కడ కళ్ళ వెంట నీళ్లు, జలం కారుతుంది కదా, అంజలి అంటారు దీనికి, వందనానికే మరొక పేరు అంజలి ముద్ర. కాబట్టి అందుకని అంజలి అనే పేరు కూడా వచ్చింది. అంజల అంటే జలం దారలాగా కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి కాబట్టి భగవంతుడికి అంజలి అనే పేరు కూడా వచ్చిందని మనకి ఆచార్యులు చెప్తున్నారు. వందనానికి అంటే అందులో వందనం అంటే శరణాగతి కూడా ఉంది. కేవలం ఇలా పెట్టేసి మనం చేసేది ఏంటి, కేవలం ఇలా పెట్టేసి మళ్ళీ వెంటనే వచ్చేయడం. కానీ అక్కడ భావన ఏంటి, మమత్వం, నేను నాది అనేది లేకుండా నేను నీ యొక్క దాసుడిని అనే భావంలో చేయాలంట. ప్రణామం. మనం నిజంగా అలా చేస్తాం. నిజంగా మనం చివరికి భక్తుల దగ్గరైనా ప్రభుజీ నేను మీ దాసుడిని అంటాం, కానీ నిజంగా మనం వాళ్ళు ఏమైనా సేవ 2 గంటలు సేవ ఇస్తే ఉండి చేస్తామా? ఏదైనా 2 గంటలు చేయమంటే చేయగలమా? ప్రభుజీ నాకు టైం లేదు, ఇంకేం దాసుడు. కాబట్టి ఈ మాటలు వేరు, చేతలు వేరు కదా. కాబట్టి ఇది ఏది బంధనం. తర్వాత ఏంటి, సఖ్యం. వందనం, సఖ్యం, ఆత్మనివేదన, అంతేనా? అయిపోయినాయా? పాదసేవ, దాస్యం ఉంది. దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. ఎందుకంటే సఖ్యం ఉన్నది కదా, దాస్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వందనం. ఇప్పుడు వందనం అయిపోయిన తర్వాత ఇప్పుడు దాస్యం వచ్చింది. దాస్యం అంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా అప్పుడప్పుడు చేయొచ్చు. వందనం అప్పుడప్పుడు చేయొచ్చు, అప్పుడప్పుడు కీర్తన చేయొచ్చు. కానీ దాస్యం అలా కాదు. ఇక ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా ఇక పూర్తి శరణాగతి. అందుకే వందనంలో శరణాగతి కూడా ఉంది కదా. ఇప్పుడు శరణాగతి తర్వాత ఇక పూర్తి అంకితం అయిపోవాలి. దాస్యం అంటే ఇక నేను నీ యొక్క దాసుడిని. ఎటువంటి దాసుడిని? శాశ్వత దాసుడిని. ఎవరికి దాసుడిని? భగవంతుడి. ఎప్పుడైతే భగవంతుడి దాసులు అవుతామో అప్పుడు సహజంగా ఆయన యొక్క శుద్ధ భక్తులకు కూడా దాస్యం చేయాల్సింది. అందుకే మనం ఆధ్యాత్మిక గురువుకి ఎవరైతే మనం ఉద్ధరించారో, శిక్షణ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా దాసులు అవుతారు. ఈ దాస్యానికి ఉదాహరణ ఎవరు? హనుమంతుడి దాసుడు. ఇందులో రక్తక, చిత్రక అని కృష్ణుడి దగ్గర కూడా కొంతమంది ఆయనకు కూడా దాస్యం చేసేవాళ్ళు ఉంటారు కృష్ణుడి దగ్గర. ఇక నా వైకుంఠంలో అందరూ దాసులే. దాస్యభక్తి, ఇది దాస్యం ముఖ్యం. ఇది ఎందుకంటే భక్తి మొదలయ్యేది దాస్యంతో. దాసుడు అంటే ఏంటి, అందులో ఏముంది? దాసుడిలో సేవ ఉంది. దాసుడు అంటే సేవ చేయాలి, అంతేగాని దాసుడు 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 అని కూర్చోవడం కాదు కదా. సేవ చేయాలి. ఎటువంటి సేవ? ఏది అవసరమైతే అది చేయాలి భగవంతుడు. కాబట్టి భక్తి అనగానే అందుకే ప్రభుపాద డివోషన్ అని చెప్పలేదు, డివోషనల్ సర్వీస్. కాబట్టి ఇందులో సేవ ఎక్కడ ఉంది? అన్నిటిలో ఉంది సేవ. ఎలాగా? శ్రవణంలో సేవ లేదా? శ్రవణం, వినడం, శ్రద్ధగా భగవంతుడి గురించి వినడం సేవే. శ్రవణం, కీర్తనం, ఈ విధంగా అన్ని కూడా సేవలే. దాస్యం అంటే ఇక దాసుడిలాగా భావన కలిగి ఉండాలి. తర్వాత ఏంటి? సఖ్యం అంటే స్నేహ బంధం, స్నేహ సంబంధం. అంటే కృష్ణుడితోటి సఖ్యత. అంటే కృష్ణుడు ఎప్పుడైతే సఖ్యంలో మనం అడగడం ఏమి ఉండదు, దాసుడు కూడా ఏమి అడగడు. దాసుడికి ఏమో సేవ చేయడం అంతే, ఆయన ఏం చెప్తే సేవ చేయాలి. ఇక్కడ ఇందులో ఎక్కడ కూడా మనం ప్రార్థనలు అనేవి లేవు. ప్రార్థనలు అంటే ఏదో ప్రార్థించి నన్ను అడగడం ఏదో ఉందో, అది ప్రార్థన ఎక్కడ రాలా మనకి. ఇక్కడ 9 వచ్చినాయా? అంతా
మన వైపు నుంచి ఇవ్వడమే తప్ప అటు నుంచి ఏమి లేదు ఈడ. అంటే కృష్ణుడి వైపు నుంచి మనకేమి లేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ 9 విధాలుగా మనం చేస్తూ ఉంటాం, కృష్ణుడు మనకేం కావాలో ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే ఇందాక అంజలి అన్నాం కదా వందనంలో, ఎందుకు మళ్ళీ నేను నీ దాసుడిని, ఎలాగో నా దాసుడే కదా, నాకు తెలుసు కదా, నేను ఎలాగో ఉద్ధరించాలి కదా ఇతను, మళ్ళీ వచ్చి నాకు అర్పించుకుంటున్నాడే పూర్తిగా, ఎలాగో నాకు తెలిసినవాడు అని అంజలి నీళ్లు కారుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. రక్షాపేక్ష ప్రతీక్షతే అని చెప్తున్నారు ఆచార్యుడు శాస్త్రం. ఏంటి కృష్ణుడు ఎప్పుడు మన హృదయం అంటే ఎప్పుడు ఈ జీవుడు నన్ను అడుగుతాడు రక్షించమని, కాపాడమని, లేదా నాకు శరణాగతి పొంది ఎప్పుడు అవుతాడు, అందుకోసం ఎదురు చూస్తుండే. కానీ మనం మాత్రం బహిర్ముఖ జీవ, అంటే బయటే చూస్తుంటాం, ఈ ప్రపంచంలో ఇక్కడే ఉంది అక్కడే ఉంది భోగించడానికి, ఇదే మన యొక్క ఆలోచన అంతా. కానీ మనం ఆయన వైపు చూడడం లేదు. ఎప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడండి, ఎప్పుడు నన్ను అడుగుతాడు ఈ జీవుడు రక్షించమని అని చూస్తుంటాడండి. కాబట్టి ఇది ఏంటిది సఖ్యం. సఖ్యంలో ఏంటి స్నేహ సంబంధం. కాబట్టి కృష్ణుని అడగడం ఏమి ఉండదు, దాస్యంలో కూడా ఉండదు. మరి అడగకపోగా ఏం చేస్తాం, మన స్నేహితులతో ఏం చేస్తాం, వాడికి ఏమైనా కావాలంటే ఏం కావాలో అది చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఎలాగా, వాడు అడగకుండానే. కనీసం దాస్యం అయితే అడగాలి, దాసుడికి చెప్పాలి కదా, సేవకుడికి మనం చెప్పాలి ఇచ్చేయద్దు. కానీ దాస్యం అలా కాదు, తెలుసుకొని చేయడం. అందుకే ఇప్పుడు చైతన్య మహాప్రభు యజ్ఞ పురుషుడు, కృష్ణుడు కూడా అందరికి తన దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడు. భక్తుడు తెలుసుకొని ప్రచారం చేస్తాడు. ఇది సఖ్యం. అంటే కృష్ణుడికి కావాల్సింది ఏంటి, అందరూ వెళ్ళడం, అందరూ వెళ్ళడానికి ఏం చేయాలి, ప్రచారం. కాబట్టి ఎవరు చెప్పకుండా వీడు ప్రచారం అంటే వీడు తెలుసుకున్నాడు, వీడు దాస్యం చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, కాబట్టి ఇతరులకు కూడా చెబుతూ ఉంటాడు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, నాకు ప్రియమైన వాడు అంటే నాకు స్నేహితుడు అని చెప్తున్నాడు. నచితస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమ. ఎవరైతే ఈ జ్ఞానం ఉందో, ఎవరు ఈ జ్ఞానాన్ని వాడు తీసుకొని ఇతరులకు కూడా ఎవరైతే ఇస్తాడో వాడు నాకు చాలా ప్రియమైన వాడని భగవద్గీతలో చెప్తున్నాడు కదా. అంటే ఆ జ్ఞానం తీసుకోవడమే కాదు, ఇతరులకు ఎవరైతే ఇస్తాడో, సఖ్యం అంటే స్నేహితుడు చేసే పని. కృష్ణుడికి ఏది అవసరమో తెలుసుకొని ప్రచారం ఇవన్నీ చేయడం సఖ్యం. ఇక సఖ్యం, నేరుగా సఖ్యం కూడా ఉంది రామాయణంలో. సుగ్రీవుడు తర్వాత కృష్ణుడితోటి స్నేహితులు చాలా సుబల ఇట్లాంటి చాలా మంది ఉన్నారు కదా కృష్ణుడి స్నేహితులు బృందావనంలో. అది నేరుగా. మనం కూడా సఖ్యం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఇతరులకు ఇవ్వడం అనేది సఖ్యం. కృష్ణుడితోటి స్నేహ సంబంధం, అందులో మనమేం కోరట్లేదు కదా, ఇవ్వడమే. తర్వాత ఆత్మనివేదనం, దీనికి బలి మహారాజు ఆత్మనివేదనం. అఫ్కోర్స్ వీటన్నింటినీ కూడా చేసింది ఎవరు, అంబరీష్ మహారాజు. ఈ నవవిధ భక్తి అంగాలు 4 ద్వారా ముఖ్యంగా అన్ని విధాలు అంటే అన్ని అంగాలతోటి సేవ చేయడం అనేది అంబరీష్ మహారాజు మనకి చూపించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే మొదటి దశలో ఉన్న వాళ్ళు భక్తిలోకి మొదటిలో రాగానే ఏది చెయ్యాలి, శ్రవణం చేయొచ్చు వాడికి శ్రద్ధ ఉంటే. ఆ శ్రద్ధ లేకపోతే ఏం చెయ్యాలి, ఇందులో ఈ అంగంలో ఏ అంగాన్ని చేయాలి, సేవ అంటే ఏంటది, దేని క్రిందకు వస్తుంది సేవ అంటే ఎలాంటిది, దేనికి ఏ అంగంతో మొదలు పెట్టచ్చు, పాదసేవ. పాదసేవనంలో విష్ణు పాదాలు అంటే మందిరం, అక్కడ ఉన్న భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళ సేవ అంటే చాలా రకాలు ఉంటాయి, అనేక రకరకాలు ఉంటాయి. ఇది పాదసేవ. ఎందుకంటే ఇక్కడ శ్రవణం లేదు, శ్రవణం కనీసం కొంచెం శ్రవణం ఉంటుంది. ఏంటి శ్రవణం, మొదట్లో కొంచెం లేకుండా అసలు మొదలవదు. ఏంటది, కృష్ణుడు దేవాదేవుడు మనం ఏం దాస్తున్నాం. దీని తర్వాత ఇంక నేను కూర్చోలేను, ఎక్కువసేపు ఇంక నువ్వు తత్వం ఇచ్చిన నేను నాకు నిద్ర వస్తుంది, లేదా నేను వినలేను, నాకు శ్రద్ధ లేదు. అప్పుడేం చేయాలి, అప్పుడు వాడు పాదసేవ మిగతా సేవల్లోకి వెళ్ళిపోతాడు. అసలే అందుకే మొదట్లో ఏమన్నాను, అసలు శ్రవణం లేకుండా ఏ శ్రవణం లేకుండా భక్తి లేదు. కనీసం ఈ మాట అయినా వినాలి, కృష్ణుడు యొక్క దాసులం మనం, కృష్ణుడి యొక్క సేవకులు అని. అప్పుడే కదా వైష్ణవులకి సేవ చేస్తాం, లేదంటే ఎలా అవుతుంది. ఆ కొంచెంపాటి జ్ఞానం ఉండాలి మనం ఆత్మలో అని, మనం ఆయన దాసులో అని, ఇదే మొదలవుతుంది. తర్వాత అక్కడ నిలబడలేనప్పుడు మిగతారు. అందుకే మొదటి దశలో ఉన్నప్పుడు ఏంటి, మొదటి దశలో ఉన్నప్పుడు అందరూ అన్ని చేస్తే మంచిది, వీలైనంత వరకు అన్నింటిలో పాదసేవనం కొంత. తర్వాత అర్చన అంటే ఏంటి, పూజారులకి నేరుగా వెళ్ళి మనం అర్చన చేయాల్సిన పని లేదు, దానికి తోడ్పడవచ్చు.
అర్చన పూజకి కావాల్సిన సామాగ్రి తయారు చేయడం లాంటివి, ఇట్లా వీటన్నింటిలో కూడా మొదట్లో కొంచెం 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 పాల్గొనవచ్చు. కానీ చివరికి ఏమవ్వాలి? మన ఉద్యమం ఏంటి? సంకీర్తనం. కాబట్టి చివరికి మాత్రం రావాల్సింది శ్రావణం, కీర్తనం, తర్వాత జరిగేది స్మరణ. ఈ మూడింటిలోకి. అందుకే మొదట్లో చెప్పాను ఏంటి, ఇవి చాలా కష్టమైనవి కదా. శ్రవణ, కీర్తనం, స్మరణం అనేది అంత తేలికైన విషయం. కాబట్టి ఇక ఇందులో బాగా భక్తులు ఉన్నతమైన వాళ్ళు వీటి గురించి ఇంకెంతసేపు అని చెప్పొచ్చు. ఇంతటితోటి ముగిస్తున్నాను నేను చెప్పడం. మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రభుజీ ఇప్పుడు అన్నమయ్య చెప్పారు కీర్తన లాగా, ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఏమన్నా చెప్పారు ప్రభుజీ, ఆయన కూడా వినొచ్చా? అంటే ఆయన భగవంతుడిని అంటే విష్ణువుని, ఇదంతా కూడా విష్ణువుకి సంబంధించి కాబట్టి ఆయన కూడా విష్ణువుని కీర్తించినవి ఏమైనా విష్ణు కీర్తనలు ఉంటే అది కూడా వినొచ్చు. సరే ప్రభు. ఇందులో ప్రేమ అనేది ఏ స్టేజ్ లో వస్తుంది ఇప్పుడు? ఓకే, ప్రశ్న అండి. ప్రేమ ఎప్పుడు వస్తుంది వీటిలో అని? ఆత్మ నివేదన తర్వాత. సఖ్యంలో కూడా ప్రేమ ఉంది కదా, దాస్యంలో కూడా ఉంది కొంత. కానీ పూర్తి స్థాయిలో మన మధుర భక్తి ఏదైతే ఉందో అది సఖ్యం, ఆత్మ నివేదన తర్వాత మొదలవుతుంది. అవును, ఇవి అంగాలు భక్తిలో మనం చేసేది. మన యొక్క భావన అంటే మన యొక్క రసాలు వేరు. మళ్ళీ భగవంతుడితో ఉండే సంబంధాలు. అంతే, సఖ్య భావంలో సేవ చేస్తూ ఉంటారు. అంటే సఖ్య సేవ, సఖ్యానికి సంబంధించిన సేవ అది. అందరూ సఖ్య భావంలో. కానీ మరి దాస్యం కూడా ఉన్నవాళ్ళు కూడా ప్రచారం చేస్తారు. కానీ అందులో కూడా గౌరవ సఖ్యం అని ఉంది. గౌరవ సఖ్యం అంటే గౌరవంతో కూడిన స్నేహ సంబంధం. కాబట్టి దాసులు ఆ విధంగా తాత్కాలికంగా అది. కానీ ఎందుకని వాళ్ళ లక్ష్యం వైకుంఠంలో నారాయణుడే వాళ్ళ లక్ష్యం అయినప్పుడు నిజంగా సఖ్యభావంలోకి వెళ్ళరు. ఇక్కడ సఖ్యానికి సంబంధించి సేవ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అది కదా. కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడే సఖ్యంలో సేవ చేయడం ప్రచారం. హరే కృష్ణ. ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి, ఆ 9 అంగాలు చెప్పారు. దాంట్లో కొంతమంది భక్తులు కొన్ని చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కేవలం ఈ 9 అంగాల్లో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా కూడా మనం భగవద్ధామం వెళ్ళొచ్చు. అంటే ఉదాహరణకు శ్రవణమే చేస్తారు కొంతమంది, ఇంకేం చేయలేదు, అలా కీర్తనే చేస్తారు. శాస్త్రంలో మనకి ఆచార్యులు ఏ ఒక్కటి దాని ద్వారా అయినా మనం భగవద్ధామాన్ని చేరుకోవచ్చు అని చెప్తారు. కానీ కలియుగంలో మాత్రం హరినామ సంకీర్తనం, హరినామం మనల్ని ఉద్ధరిస్తుందని శాస్త్రం కూడా చెప్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో ప్రభావవంతంగా ఉండేది ఏంటి? శ్రవణ కీర్తనం. కానీ మరి శ్రవణ కీర్తన స్థాయికి అందరూ రాలేరు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఆ స్థాయికి రాకపోతే మనం భగవద్ధామం వెళ్ళలేమని అర్థం. కీర్తన అంటే బిగ్గరగా చేయవలసిన లేదు, కనీసం భగవంతుని నామం చేయగలిగేంత మనసు దానిపై లగ్నం అవ్వాలి కదా. కొంతైనా ఉండాలి. మనం మిగతా అంగాల్లో ఉన్నా కనీసం కొంతైనా శ్రవణ కీర్తన ఉంటే అప్పుడు అది ఫలిస్తుంది. పరిణామం ఉండాలి. మిగతా ఎక్కువ శాతం వేరే చేసిన, ఉదాహరణకు కొంతమంది భక్తులు ఎప్పుడు కృష్ణుడి కోసం వంటే చేస్తారు, కానీ కొంతసేపు అయినా హరినామం చేస్తారు. అట్లా వాళ్ళు కూడా వెళ్ళచ్చు. కాబట్టి శ్రవణ కీర్తన అస్సలు లేకపోతే కష్టం. కానీ ఏ అంగంలో అయినా ఏ ఒక్క అంగం ద్వారా అయినా వెళ్ళగలం. మిగతా ఏ అంగంలో ఎక్కువ చేసినా శ్రవణ కీర్తనంతో ఉండాలి. ఆ విధంగా భగవద్ధామని చెప్పుకోవచ్చు. ప్రభుజీ, అంటే ఇవి మీరు చెప్పారు కదా, వీటిలో ఉత్తమైనది ఏంది భగవంతుని చేరాలంటే? ఉత్తమం ఏం లేదు, అన్ని మంచివే. ఉత్తమం ఏమీ లేదు, అన్ని అవసరమే. భక్తిలో సహజంగా మనం అన్ని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం శ్రవణ కీర్తనం, సంకీర్తన ఉద్యమైనా మనం ఒక మందిరానికి వెళ్తే అక్కడ ప్రణామాలు చేస్తాం. అర్చన అంటే మందిరంలో అర్చన జరుగుతున్నప్పుడు చూస్తున్నది అర్చనలో పాల్గొన్నట్లే. అంతేగాని మనమే నేరుగా ఆరతి చేస్తేనే మనం అర్చన చేసినట్లు కాదు. అక్కడ అర్చనని పూర్తిగా మనం చూస్తూ ఉన్నా కూడా అర్చనలో మనం పాల్గొన్నట్లే. అదే అంటే అన్ని చేయలేం కదా ప్రభుజీ, మొత్తం చేయాలంటే. అందుకని ఉత్తమైంది ఏమన్నా ఉందేమో అని. ఉత్తమమైంది ఏమి లేదు, కానీ ప్రభావవంతమైంది మనకి అవసరమైన శ్రవణం కీర్తన. అంటే పాడటమే కాదు, భగవంతుని గురించి
ఒకరికి చెప్పడం కూడా అది కీర్తన కిందకి వెళ్తున్నారు. అవును, అందుకే కదా సుఖదేవ గోస్వామి చేసింది కీర్తనం అన్నాం. ఆయన చెప్పింది ఏంటి? ఆయన పరీక్షిత్తుకి భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా వివరించడమే కదా అలా చేసింది, భగవత్ అవును తత్వాన్ని. కాబట్టి ప్రవచనం కూడా కీర్తనమే. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చేయడం కాదు కదా ప్రభు. అంటే మనం సరెండర్ అయి చేయాలి కదా, అంటే డెడికేషన్ తోటి చేయాలి కదా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఇవన్నీ శరణాగతి పొంది చేయాలి కదా. అంటే శరణాగతి పొందే ప్రక్రియలో కూడా మనం చేస్తాం. పూర్తిగా పొందిన తర్వాత చేయడం వేరు. ఇప్పుడు మనం శరణాగతులు అవ్వడం కోసం మనం చేస్తాం. ఆయనకి శరణాగతులు అవ్వడం కోసం ఆ ప్రక్రియలో భాగంగా కూడా చేస్తాం. ఎందుకంటే భక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే భక్తి యొక్క సాధన ఏంటో సాధ్యం, లక్ష్యం కూడా అదే. ఇప్పుడు మనం చేసేది ఇక్కడ ఏదైతే సేవ చేయడం అన్ని, ఒకవేళ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ సేవ చేస్తాం. ఆపం కదా, ఆయనకి ప్రణామాలు చేయడం ఆపం, ఇవన్నీ ఏవి ఆపం. ఆయన కీర్తించడం ఆపం, ఇవేవి ఆగేవి కాదు. ఆగేవి కాదు ప్రభు, కానీ అక్కడ దాకా వెళ్ళడానికి మాత్రం మాధ్యమం కాదు. అదే చెప్తుంది, మన యొక్క సాధన సాధ్యం రెండు ఒకటే. సాధనలో ఏది చేస్తామో తర్వాత కూడా అదే చేస్తాం. కృష్ణుని నేరుగా చూసినా కూడా అక్కడ కృష్ణుని హరే కృష్ణ పాడొచ్చు, కీర్తన చేయొచ్చు, లేదా ఆయన్ని కీర్తిస్తూ పాడొచ్చు. ఇక్కడ అన్నమాచార్య వీళ్ళందరూ చేసేది అదే కదా, ఆయన సుందర వదనం అవి పాడుతుంది, అక్కడ కూడా అదే చేస్తాం. అంటే ఇది షూర్ కదా మనం చాటింగ్ చేస్తాం అంటే మనం చాటింగ్ చేసేస్తే మనం వెళ్ళిపోతాం కదా ప్రభు. అవును, మనలో ఆ శ్రద్ధ ఉండి ఆ శ్రద్ధ శరణాగతులు అయిన తర్వాత ప్రేమ పెంపొందించుకుంటే అప్పుడు వెళ్తాం. కాబట్టి హరే కృష్ణ చేయగానే వెళ్ళిపోం. మన యొక్క మనసు అన్ని ఏకం అవ్వాలి కదా. ఏంటి అన్ని ఒకే ఏకాగ్రతతోటి కృష్ణుడి వైపే ఉండాలి. మనసు ఎటో ఉంటుంది, నాలుగు మాత్రం హరే కృష్ణ అంటుందంటే వెళ్ళం, మనం వెళ్ళం, ఇక్కడే ఉంటాం. కాబట్టి వీటి ద్వారా శరణాగతిని పొందాలి. మనం ఈ సాధన చేస్తూ ఈ అంగాలను ఆచరిస్తూ శరణాగతి పొంది ప్రేమని పొందితే అప్పుడు వెళ్తాం. సో ఇప్పుడు మనం మన లైఫ్ లో డిపెండ్ అయి ఉండొచ్చు అంటే డివోటీస్ పైన, అంటే వాళ్ళకి అంటే మనం అంతా కృష్ణకి సరెండర్ అవ్వకపోయినా డివోటీస్ కి సరెండర్ అయ్యి వాళ్ళ గైడెన్స్ వింటూ ఉండి మనం అలా ఉండొచ్చు. అదే చెయ్యాలి కదా. మన కృష్ణుడితో నేరుగా ఏమి ఉండదు కాబట్టి భక్తులపై ఆధారపడి భక్తుల శిక్షణ ద్వారానే మనం ముందుకెళ్తాం, వేరే మార్గం లేదు. ప్రభుజీ, మనం మాల చేసేటప్పుడు ఏదో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి కదా, వాటిని తప్పించుకోవాలంటే ఎలా ప్రభుజీ? దానికి ఏమన్నా మార్గం ఉందా? ప్రత్యేకమైన మార్గం కిటుకులు ఏమి లేవు. మనసు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకురావడం అంతే. మళ్ళీ అంటే కష్టం కదా ప్రభుజీ, ఒకేసారి తీసుకురా అంటే కష్టంగా ఉంది. అదే సాధన, దాన్నే సాధన అంటారు. అందుకని మనం అందుకే ఎప్పుడు మాలే కాదు, మాల 24 గంటలు చేయలేం కాబట్టి కనీసం 16 మాలలు చేసే వరకు మాలలు చేయడానికి 16 కంప్లీట్ చేయడానికి, తర్వాత దానిపైన మనసు లగ్నం అయ్యే విధంగా ఇంకా సాధన ఏకాగ్రత పెంచడానికి సాధన చేయాలి. అవన్నీ జరగాలంటే మన యొక్క యుక్త ఆహార విహారస్య ఉండాలి. యుక్తమైన అంటే తగిన అని, యుక్తమైన ఆహారం, తగినంత ఆహారం, ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు. యుక్త ఆహారం విహారం అంటే తిరగడం కానీ, ఎందుకంటే మనకు కూడా కొంత అవసరం కదా, నడవడం ఇట్లాంటివి, లేదా తిరగడం, మంచి ప్రదేశంలో అనుకూలమైన ప్రకృతిలో ఉండడం, ఇవన్నీ అవసరం. విహారం అంటే ఇంకా నిద్రించడం, ఇవి కూడా మనకి విశ్రాంతి, ఇవి కూడా అవసరం. కాబట్టి అవన్నీ ఉండాలి. అప్పుడు జపంలో మనసు లగ్నం అవడానికి, తర్వాత దాంతోపాటు మనం ఏమేం చేస్తున్నాం రోజంతా అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఎవరితో మాట్లాడుతున్నాం, పిచ్చి మాటలు మాట్లాడుతున్నామా, లేదా కామానికి మైదున సుఖానికి సంబంధించా, లేదంటే తిండి గురించా, లేదా డబ్బు గురించా, వీటి గురించి ఎక్కువగా మాట్లాడితే మనసు అటే వెళ్తుంది కదా. మళ్ళీ జపం హరే కృష్ణ అన్నా కూడా మనసు అక్కడికి వెళ్తుంది. ఇవన్నీ కూడా కాబట్టి ఊరికే మనసు వచ్చేసి హరినామం చేసినప్పుడు మనసు లగ్నం అయిపోయి మిగతా టైంలో ఇంకా ఎటు తిరిగినా పర్లేదు అలాంటివి ఉండవు. మిగతా సమయంలో కూడా హరినామం వైపు తీసుకురావడం, సేవ వైపు ఉంటే, ఆ దిశగా ఆలోచనలు చేస్తుంటే జపం దగ్గర కూడా వస్తుంది. కాబట్టి జపం దగ్గర ఎప్పుడైతే బాగా వస్తుందో అప్పుడు మిగతా సమయంలో కూడా వస్తుంది. ఇవంతా కూడా ఏంటంటే ఒక వలయం, చక్రం అన్నమాట. అంతా ఒకదానికి కూడా సంబంధం ఉన్నది. అంతేగాని జపం వరకే మనకు లగ్నం అయిపోవాలంటే కుదరదు. అందుకే ఏం చెప్పాను, శ్రద్ధగా వినాలి. మొదట ఇక్కడ ఏదైతే ప్రవచనాలు భగవత్ తత్వాన్ని శ్రద్ధగా వింటే అప్పుడు జపంలో కూడా శ్రద్ధ వస్తుంది.
సేవలో కూడా శ్రద్ధ వస్తుంది. కాబట్టి మనం ఏదో ఒక చోట శ్రద్ధ అనేది ప్రయత్నపూర్వకంగా శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం జరగాలి. అప్పుడు మొదలవుతుంది భక్తి అనేది. అసలు ఏ ప్రయత్నం చేయకుండా వాళ్ళు చెప్పారా జపం చెప్పేసాం, వీళ్ళు చెప్పారా ఈ సేవ చేసేసాం, అయిపోయింది. అందులో ఏ శ్రద్ధ ఎక్కడా లేకపోతే కష్టం. మనం చెప్పిన దాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళు చెప్పింది చక్కగా తుడవమన్నారు, చక్కగా తుడవాలి, చక్కగా పాత్రలు కడగాలి, చెప్పినట్టు చేయాలి, అందులో శ్రద్ధ ఉండాలి. అర్థమైందా? ప్రభుజీ అర్థమైంది. హరే ధనప్రణం. అయితే భగవద్గీతలో కూడా ఉంది కదా బాబు, శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అని. అది నాకు శ్లోకం ఫుల్ రాదు, అది వివరిస్తారా? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే శ్రద్ధ కలిగిన వాడికే జ్ఞానం లభిస్తుంది అని దాని అర్థం. కాబట్టి మనం జ్ఞానాన్ని పొందాలంటే శ్రద్ధతో వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోతే అడగాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు జ్ఞానం అనేది లభిస్తుంది. శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీమద్ భాగవతం కి జయ.